హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్. వినాయక చవితి వస్తుంది కదా, సో మనం ఫెవిక్రిల్ వల్ల క్లేతో వినాయకుడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా క్లే తీసుకోవాలి, పౌడర్ తీసుకోవాలి. ఇలా తీసుకొని నీట్గా బాగా కలిపేసుకొని మనం తీసుకోవాలి. వినాయకుని మౌల్డింగ్ ఉంటుంది కదా, సిలికాన్ అనమాట. అది దాంట్లో దీన్ని మొత్తం ఫిలప్ చేసుకోవాలి. ఫిలప్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రూమ్ టెంపరేచర్కి అలా ఉంచేసామంటే ఆ క్లే అనేది డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. చూడండి వినాయకుడు ఎలా వచ్చాడో. సింపుల్గా మనం చేసుకొని డెకోర్ పీస్ లాగా అలాగే పెట్టేసుకోవచ్చు. అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే పసుపు ముద్దతో కూడా ఇందులోనే మౌల్డింగ్లో పెట్టి తయారు చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడు మనకు నచ్చిన కలర్స్ ఇలా వినాయకునికి మొత్తంగా వేసేసుకోవడం. ఇలా మొత్తంగా నేను ఎల్లో, రెడ్, బ్లాక్ కాంబినేషన్లో ఇలా వేస్తున్నాను అనమాట. ఇలా వేసేసుకొని మొత్తంగా ఇది ఒక 5 మినిట్స్లో ఆరిపోతుంది అనమాట. దీనికి మనం ఇంకా కొంచెం డెకోర్ చేసుకోవాలనుకుంటే ఇవి గ్లిట్టర్స్ ఉంటాయి కదా, కలర్స్వి నేను రెడ్ కలర్ తీసుకొని ఇలా బొట్లకు పెడుతున్నాను అనమాట. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు సైతం. ఇలా పెట్టేసుకొని మొత్తంగా డెకోర్ చేసుకోవడమే. చుట్టూ ఇంకా కొంచెం గ్రాండ్గా ఉండడం కోసం నేను మిర్రర్స్ని అతికిస్తున్నాను, రౌండ్వి. ఇలా రౌండ్ మిర్రర్స్ని అంతా నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇవి 5 to 10 మినిట్స్కి నీట్గా ఆరిపోతాయి. సో మన వినాయకుడు ఇప్పుడు తయారైపోయాడు చూడండి. చూడడానికి ఎంత అందంగా ఉందో. బయట తెచ్చుకొని కొన్న షోపీస్ లాగా తయారైపోయింది. సో అడ్వాన్స్డ్ హ్యాపీ వినాయక చవితి అండి. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. అప్కమింగ్ వీడియోస్లో కూడా మైదా